ఒకటి ఉన్నారు. దానికి సంబంధించి ఒక వార్త దిశగా చివరిగా చూస్తే ఇక 13 నెలలుగా ఫామ్ హౌస్లోనే ఓడిపోతే రెస్ట్ తీసుకుంటానన్న మాటని నిజం చేస్తున్న కేసీఆర్ 13 నెలలుగా అది కానీ బయటికి రాడు. ఆయన బయటికి రాడిగా బయటికి రాకుండా ఉండేందుకే ఇద్దరు పిల్లలు, ఒకవైపు కొడుకు ఇంకోవైపు కూతురు, ఇద్దరు కూడా లాకేసి లోపల పెట్టి వచ్చి ఆయన్ని మేము ఇద్దరం కొట్లాడుతున్నాం, మా కథ ఏందో తెలుసు అని చెప్పి ఫస్ట్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఆయన బయటికి వస్తే నిజంగా ఆయన బయటకు వస్తారు అనుకుంటే కేటీఆర్ సీఎం నినాదాలు ఎందుకు వస్తాయి, కవితని సీఎం అని నినాదాలు ఎందుకు వస్తాయి, ఈ నినాదాలు ఎందుకు వస్తాయి? ఇట్లా నిజంగా ఆయన మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉంటే, ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి కదా, ఆయనే మాజీ ముఖ్యమంత్రి కదా ఆ పార్టీలో, నిజంగా ఆయన బయటకు వచ్చే ఉద్దేశం ఉంటే కేటీఆర్ సీఎం సీఎం అని చెప్పడం కానివ్వండి, కవితని సీఎం సీఎం అనడం కానీ ఎందుకు వస్తాయి నినాదాలు? కనీసం పోనీ వీళ్ళన్న ఎస్ వారించి ఇది తప్పు మనకు అందరికీ కేసీఆర్ ఒక్కడే అని చెప్పే ప్రయత్నం చేయలేదే. ఆయనక బయటికి రాడి కాదు. అధికారంలో ఉంటేనే ప్రజల్లో ఉంటానన్న ధోరణి, కాంగ్రెస్కు ఓట్లేసాక నేనెందుకు నేతలతో వ్యాఖ్యలు, ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న బీఆర్ఎస్ అధినేత యాక్టివ్ పాలిటిక్స్లోకి వస్తారా లేదా అంటూ చర్చ, పార్టీని కొడుకు కూతురికి అప్పగించినట్టుగా బయట డిస్కషన్ అనేది పక్కా జరిగిపోయింది. కానీ ఒకటి ఏం చేస్తారంటే మీరు రిజైన్ చేయండి, అప్పుడే గజ్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా లీడర్ ఆఫ్ అపోజిషన్గా మీరు రిజైన్ చేసి ఆ స్థానంలో ఒక బీసీ బిడ్డని, ఎస్ ఇప్పుడు నేను అడుగుతున్న కవిత గారిని, ఇక్కడ మీరు అంటున్నారు కదా బీసీ రణబేరి పెడతా అని చెప్పి మాట్లాడుతున్నారు కదా, నవ్ ఐ రిక్వెస్ట్ యూ, మీ నాన్నగారు ఎట్లా అసెంబ్లీకి వస్తలేరు, లీడర్ ఆఫ్ అపోజిషన్ పాత్రను పోషిస్తలేరు, ప్రజా సమస్యల గురించి మాట్లాడతలేరు, ఇంటనే ఉంటూనే ఏడాదికి ₹1 కోటి చొప్పున జీతాలు తీసుకుంటున్నారు, మెయింటెనెన్స్ ఖర్చులు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఏడాది అయిపోయింది, ₹1.5 కోటి ఇప్పటికే మీ నాన్నగారు తీసుకున్నారు డబ్బులు. ఇప్పటికే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు కానీ మా దగ్గర కొంత మనం లెక్కలేస్తే తీయొచ్చు ఆ విషయాన్ని. ₹1.5 కోటి ఇప్పటికే కేసీఆర్ గారు తమ ఖాతాలోకి వేసుకున్నారు, జీతభత్యాల రూపంలో, ఇతరత్ర అన్ని మెయింటెనెన్స్ రూపంలో. సో ఈ నేపథ్యంలో ఐ డిమాండ్ కవిత గారు నౌ ఇస్ దట్, నేనేం డిమాండ్ చేస్తున్నానంటే మీ నాన్నగారిని రిజైన్ చేయించండి గజ్వేల్ నియోజకవర్గం నుంచి. ఆయన బయటకు రానప్పుడు ఇంకా పదవి ఎందుకు? ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఉంటే ఒరిగేదేమన్నది తప్పేం కాదు కదా. ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేయించి ఆ స్థానంలో ఒక బీసీ బిడ్డ నిలబెట్టి గెలిపించండి, ఒక బీసీ బిడ్డను పెట్టి గెలిపించండి. ఇక్కడ బీసీలో ఉన్నారు కదా, ఎవరు ఇక్కడ బీసీలో ఉన్నారు కదా, ఎవరు ఈ బీసీల మీద నిలబెట్టి గెలిపించండి, ఇదే బీసీల మీద నిలబెట్టి గెలిపించండి. అప్పుడు నమ్ముతాం మీకు నిజంగానే బీసీల మీద గౌరవం ఉందా, బీసీల మీద ప్రేమ ఉందా, బీసీల మీద కుట్ర ఉన్నదా అని అప్పుడు నమ్ముతాం. మేము బీసీలు అందరం కలిసి మీరు మీ నాన్నగారు ఎట్లా బయటికి వస్తలేరు కాబట్టి ఆయన అక్కడ రిజైన్ చేయించి ఆ స్థానంలో ఒక బీసీ బిడ్డను పోటీ చేయించి గెలిపించండి. అవసరమైతే మీరు బీసీ బిడ్డ నిలబెడతా అంటే ఎంబీసీ వర్గాల నుంచి ఒక వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి మేము గెలిపించుకుంటామంటే ఏ పార్టీ వైపు చూడము, స్వచ్ఛందంగా ఎంబీసీలను పెట్టి మీరు గెలిపించుకుంటాం, ఎంబీసీ పార్టీ ఆయన రాజీనామా చేశాక టికెట్ ఇప్పిస్తామంటే మాలాంటి వాళ్ళం ఎస్ నేను ఒప్పుకున్నా, నేను స్పెషల్గా మీ తరఫున వచ్చి ఆ ప్రజల్ని మెప్పిస్తాము. మీకు మేము అవసరమైతే బహిరంగంగానే ఆ ప్రజలు మీకు ఓటేమని చెప్తాం. మేము ఏం చేయాలి, మీరు గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ గారు ఎట్లా బయటికి వస్తలేరు కాబట్టి, ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ పాత్రను పోషిస్తలేరు కాబట్టి, ఎమ్మెల్యేగా ఆయన బాధ్యత నిర్వర్తిస్తలేరు కాబట్టి ఆయన రాజీనామా చేయించి గజ్వేల్లో కేసీఆర్ని రాజీనామా చేయించి ఒక ఎంబీసీ వర్గాలకు సంబంధించిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పోటీ చేయించండి. మేము ఈ బీసీలందరం కలిసి నేను కూడా మీ తరపున వచ్చి ప్రచారం చేస్తా, లేకుంటే ఆ ప్రజలను అవసరమైతే వాళ్ళ కాళ్ళయ్యేలా పట్టుకుంటాం. అయ్యా మా ఎంబీసీని గెలిపించండి అయ్యా, బీసీలకు న్యాయం చేయండి అయ్యా అని వాళ్ళ కాళ్ళయ్యేలా పట్టుకొని వేడుకుంటాం. మేము ఆ ధైర్యం ఉందా? అప్పుడు నమ్ముతాం కవితకి ఏమాత్రం బీసీల మీద ప్రేమ ఉంది, ఏమాత్రం బీసీల మీద ఆమెకి అపారమైనటువంటి అభిమానం ఉందనేది. మీ పోరాటం ఏంటంటే అప్పుడు నమ్ముతాం. మేము ఊరికేనే ఉత్తనే పట్టుకొని వచ్చి రణబేరి చేస్తా, ఆ బేరి చేస్తా, ఈ బేరి చేస్తా అని పైసలనే పట్టుకొచ్చి ఉత్తనే ఆ బీసీ సంఘాలకు కొంతమందికి ఆ మూటలు అప్పచెప్పి, ఎవరో కొంతమంది మనం వెన్నుపోటు వచ్చేటువంటి బీసీ నాయకులు ఉంటారో వాళ్ళకి కొన్ని మూటలు అప్పచెప్పి బీసీ ఉద్యమాలు నమ్ముతారా జనము? ఈరోజు ఆ వెంట తిరిగేటువంటి బీసీ నాయకులు అడుగుతున్నా నేను, ఎవరండి సావిత్రిబాయి పూలే అధికారికంగా జయంతి వర్ధంతులు జరిపించారు ఎవరన్నా? మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వర్ధంతులు జరిపించారు ఎవరైనా? ఎందుకు బీసీలు అంటే మన అంతమంది నమ్మాల్సి ఎందుకు అవసరం వచ్చింది? మీరు అందరు కలిసి నమ్మిస్తారా ప్రజల్ని? బీసీలు ఆమె వైపు తిప్పుతారా? ఎట్టి పరిస్థితుల్లో జరగని 10 ఏళ్ల పాటుగా పీక్కొని తిని పంచాయతీ ఎన్నికల్లో, స్థానిక సంస్థ ఎన్నికల్లో రిజర్వేషన్లు తగ్గించినటువంటి దుర్మార్గులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వంలో కదా. మరి వాళ్ళ దగ్గరికే పోయి మళ్ళీ వాళ్ళకి మద్దతు తెలిపండి. ఎవరు మద్దతు తెలుపుతారు? సరే మళ్ళీ అడుగుతున్నా, ఐ డిమాండ్, మీకు ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది, కవిత గారు దయచేసి మీ నాన్నగారు రిజైన్ చేయించి ఆ స్థానంలో ఒక ఎంబీసీని పోటీ చేయించండి, మేము వచ్చి ఆ ప్రజల కాళ్ళ ఏళ్ళ పట్టుకొని వాళ్ళని గెలిపించమని కోరుతాం.
అవసరమైతే కాంగ్రెస్ పార్టీ ఇంకెవరు లేకుండా ఇండివిజువల్గా యునానియస్గా కూడా మేము చేయించే ప్రయత్నం చేస్తాం. ఎవ్వరు కూడా అవసరం లేదు అక్కడ. ఓట్లన్నీ కూడా బీసీల గంపగుత్తగా బీఆర్ఎస్ పార్టీకి వేపిస్తాం. మేము ఆ దిశగా మేము కాలేయాల పడతాం ప్రజల మీద. అప్పుడు నమ్ముతాం మీకు బీసీల మీద ఏమాత్రం పేరేముందనేది. ఇక ఈ 13 నెలల నుంచి బయటకు వస్తలేడు, ఆయన ఫామ్ హౌస్లో పడుకున్నట్టుగా 13 నెలలు కాదు, ఆయన పర్మనెంట్గా రాడిగా బయటికి అనేది మాత్రం చాలామంది చెప్పుకొస్తున్నారు. దాంట్లో అనుమానం ఏం లేదు, ఆయన బయటికి రాడిగా. ఇక ఇవి హైలైట్స్గా ఉన్నాయి మొత్తం మీద.